మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అంతా బాగున్నారా? ప్రభు హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ శుభవేళ ఒక వాక్కును మీ జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడు మనుషులకైనా దేవునికైనా మనకు మేలు చేసిన వారికైనా కృతజ్ఞత చెప్పడం చాలా అవసరం. కృతజ్ఞత స్థుతి అనేది ఒక మాట అయితే ప్రతి వారికి కృతజ్ఞతాస్థుతి చెల్లించడం. చదువుకున్న వాళ్ళు కొంతమంది ఎక్కువ భాగం ప్రతిదానికి థ్యాంక్స్ చెబుతుంటారు. అంటే అర్థం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండడం. అది ఊతపదం కాదు, గుండెల్లో నుంచి మీరు చేసిన సహాయం కొరకు మీకు ఈ కృతజ్ఞత తెలియచేస్తున్నాను అని అంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది దేవుడు మెచ్చే కార్యం, మనుషులు మెచ్చుకునే కార్యం కాదు. అయితే బైబిల్ లేఖనంలో ఒక మాట చెబుతాను. కీర్తనకారుడు రాసిన 65:4, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ యొక్క మందిరపు మేలు చేత. 2 పదాలు వాడుతున్నాడు. ఒకటి మందిరం, రెండవది పరిశుద్ధ ఆలయం. ఈ రెండిటి మేలును మేము అనుభవిస్తున్నాము అనటమే కాకుండా మేము తృప్తి పొందుతున్నాము అంటున్నాడు. అంటే ఒక తృప్తి మనిషికి ఎప్పుడు కలుగుతుంది అంటే, కొన్నిసార్లు ఆహార వస్తువులను బట్టి కానీ, వస్త్రాలను బట్టి కానీ కొన్ని కార్యక్రమాలు చేసి తృప్తి పడినట్టు ఉంటాం. మరలా మరుసటి రోజుకు మామూలు అయిపోతాం. కానీ బైబిల్ అనే మాట ఏమిటంటే, నీ వ్యక్తిగత జీవితపు అనుభవాలలో ఎప్పుడైనా నీకు తృప్తి కలిగి జీవించాలి అని కోరుకుంటే ఇది ఎన్నడూ మరవకూడని ఒక మాట రాస్తున్నాడు. పరిశుద్ధాలయము చేత, తర్వాత మందిరము మేలు చేత. అంటే మందిరంలోకి వచ్చే వాళ్ళందరికీ దేవుడు మేలు చేస్తాడు, మేలు ఉంటుంది. 16వ కీర్తన మీరు చదివితే అర్థమవుతుంది. మనం సన్నిధికి వెళ్ళినప్పుడట ఆయన 2 చేతుల 2 దీవెనలు తీసుకుని వస్తాడట. ఒకటి సంపూర్ణ సంతోషము, నిత్య సుఖము. ఈ 2 నీకు అనుగ్రహిస్తాడు మందిరంలో వెళ్ళగాని. అంటే మందిరం మేలు చేత తృప్తి పొందుతున్నాగా. మందిరంలో ఒక ప్రవాహం ఉంటుందట, అది నీ దప్పిక తీరుస్తుంది అని రాయబడుతుంది. మందిరపులోని జీవం ప్రవాహాన్ని మేము త్రాగుతున్నాం అంటాడు. మరి మందిరపు మేలు ఎంత గొప్పదండి. మరొక మాట చెబుతాను. మందిరంలోకి వెళితే ఆయన ముఖకాంతి మన మీద పడుతుంది. అంటే ఆయన ముఖవర్చస్సును చూస్తాము. ఆయన యొక్క విపరీతమైన తేజస్సును మనల్ని తాకుతుంది. సూర్యకిరణాలు కానీ పువ్వుల మీద పడినప్పుడు రంగులు అద్దినట్లుగా దేవుని మందిరంలోకి వెళ్ళాక ఆయన యొక్క ప్రసన్నత మనం అనుభవిస్తే మన బ్రతుకు చాలా ముచ్చటగాను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే అన్నాడు, అయ్యా డబ్బులు ఉన్నాయి కానీ, వెండి బంగారం ఉన్నాయి, వెంటబడే జనం ఉన్నారు కానీ తృప్తి కలగలేదయ్యా. నీ మందిరంలోకి వస్తే నిధిసురుడా, నీ కిరణాలు మా మీద పడుతుంటే మేము చక్కగా ఆత్మ సంబంధమైన ఫలాల చేత, వరాల చేత నీ పోలికగా మేము మార్చబడుతూ రంగులు అద్దబడుతున్నాయి అంటున్నాడుగా. పరిశుద్ధ ఆలయంలోకి వెడితేనట ఆయన స్వరం వినబడుతుందట. ఆయన స్వరాన్ని విన్నప్పుడు, రెండవది పరిశుద్ధ ఆలయంలోకి వెళితే రెక్కల నీడలోకి వెళ్ళినట్టు. అందుకే నేను ఎవరికైనా చెబుతాను. మరి విశేషం ఏంటంటే, ప్రతి నెల 15వ తారీఖు సంపూర్ణ రాత్రిని ఒక రాత్రంతా ప్రార్థన ఇక్కడ జరుగుతూ ఉంటుంది హనుమాన్ జంక్షన్లో. ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనకు 1000 ప్రజలు అక్కడక్కడి నుంచి వస్తారు. ఎందుకు అంటే ఆయన ఆలయం మేలు చేత, ఆయన యొక్క మందిరముల యొక్క దీవెనల చేత నింపబడుతూ వెళుతుంటారు. వాళ్ళు మళ్ళా వాళ్ళ సంఘాలకు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా ప్రభు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మహిమ పొందుతున్నారు. మీరు ఏ సంఘంలో ఉన్నవాళ్ళైనా, మీరు ఎక్కడున్నా దేవుని ఆలయానికి దూరం కాబాకండి. దేవుని యొక్క మందిరానికి వేరుగా బ్రతకడానికి ఇష్టపడకండి. ఒక్క మాటలో చెప్పగలను, సూర్యుని కాంతి పువ్వులకు రంగులను, చెట్టుకు ఫలాలను ఇచ్చినట్టుగా, పచ్చదనం ఇచ్చినట్టుగా నీ కుటుంబానికి పచ్చదనం దేవుని ఆలయం నుంచే వస్తుంది, దేవుని మందిరంలోంచి వస్తుంది, ఆయన సన్నిధిలో నుంచి వస్తుంది, ఆయన ముఖకాంతిలో వస్తుంది. అప్పుడు మీరు తృప్తి పొందుతున్నారు. ఆయన ఎంత మాట చెప్పారండి, మేము తృప్తి పొందుతున్నాం అంటే తృప్తి దేవుని వలన మాత్రమే కలుగునగాక. ఆయన నీతి కిరణాలని మీద పడితే నీకు తృప్తి కలుగునగాక. ప్రత్యేక తెగులు తిరిగిపోయి ఒక ఆశ్రిత పంట భూమిలాగా మారితే అది నీకు తృప్తికరంగా ఉండునుగాక. అట్టి కృప మీ కలగాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. నీ సాన్నిధ్యంలో ప్రార్థించడానికి, స్తుతించడానికి నీవు చేసిన గొప్ప మేలు కొరకు వందనాలు.
కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, రెక్కల నీడలో భద్రపరచండి, క్షేమాన్ని కలుగ చేయండి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందాలని, పిల్లల కొరకు, పెద్దల కొరకు, చదువుల కొరకు, ఉద్యోగ వ్యాపారాల కొరకు, రక్షణ భాగ్యం కొరకు, కుటుంబ ఐక్యత కొరకు, ప్రార్థనా జీవితం కొరకు ప్రార్థిస్తుండగా ఆ ఇంట ఆరోగ్యం, నెమ్మది, క్షేమం, రక్షణ భాగ్యం దయచేసి పేరు పేరున దీవించండి. యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్.